హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైడ్ అండ్ లిస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెంటనే లైక్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి నాలెడ్జ్తో అండ్ మంచి క్వాలిటీ వీడియోస్ ఇంకా ఎన్నో ముందు రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన ఐస్ కన్నా మన మైండ్తోని ఇన్వెస్ట్ చేయాలి. ద బ్లైండ్ లీడింగ్ ద బ్లైండ్. ఒక యావరేజ్ పర్సన్ ఎప్పుడైతే తను ఇన్వెస్ట్ చేస్తాడో తను 95% తన ఐస్ని యూస్ చేస్తాడు. ఓన్లీ 5% మాత్రమే తన మైండ్ని యూస్ చేస్తారు. మీరు ఐ కోఆర్డినేట్స్లో ప్రొఫెషనల్ కావాలని అనుకుంటే అప్పుడు మీరు మీ ఐస్ని 5%గా ఉండేటట్టు ట్రైన్ చేయాలి. అలాగే మీ మైండ్ని 95% ఉండేటట్టు ట్రైన్ చేయాలి. ఒక పర్సన్ ఎవరైతే మనీని చూడడానికి తన మైండ్ని ట్రైన్ చేస్తాడో అతను ఎవరైతే చెయ్యరో వాళ్ళ మీద అతనికి చాలా పవర్ అనేది ఉంటుంది. చాలామంది పీపుల్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ కావడానికి రీజన్ ఏంటిదంటే వాళ్ళు ఎవరైతే పర్సన్ మనీని చూడడానికి మెంటల్లీగా గుడ్డిగా ఉంటాడో అతని దగ్గర నుంచి అడ్వైస్ అనేది తీసుకుంటారు. మీ దగ్గరికి మనీ రావాలని అనుకుంటే ముందుగా మీరు ఆ మనీని ఎలా కేర్ తీసుకోవాలి అనేది మీకు కంపల్సరీ తెలియాలి. ముందుగా మనీ అనేది మీ తలలో ఉండాలి. అప్పుడే ఆ మనీ అనేది మీ చేతుల్లోకి వస్తుంది. ఒకవేళ మీ చేతుల్లోకి రాకపోతే ఇక అప్పుడు మనీ అలాగే ఎవరి దగ్గర అయితే మనీ ఉందో ఆ పీపుల్ మీ నుంచి దూరంగా ఉంటారు. ట్రైన్ యువర్ బ్రెయిన్ టు సీ మనీ. మీరు మనీని చూడడానికి మీ బ్రెయిన్ని ట్రైన్ చేయడానికి ఉన్న ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫైనాన్షియల్ లిటరసీ. ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది క్యాపిటలిజం యొక్క నెంబర్ సిస్టమ్ని అలాగే ఆ వర్డ్స్ని అర్థం చేసుకునే అబిలిటీతో మొదలవుతుంది. మీరు ఒకసారి ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ని చూస్తే అందులో ఈచ్ క్వాడ్రంట్ అనేది ఒక డిఫరెంట్ కంట్రీ లాంటిది. ఈ అన్ని క్వాడ్రంట్స్లో ఉన్న పీపుల్ వాళ్ళు సేమ్ వర్డ్స్ని యూస్ చెయ్యరు. మీకు ఆ వర్డ్స్ని అర్థం చేసుకోలేకపోతే ఇక అప్పుడు మీకు ఆ నెంబర్స్ అనేవి అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఏమంటాడంటే మీ సిస్టాలిక్ అనేది 120 ఉంది, అలాగే మీ డయాస్టాలిక్ అనేది 80 ఉంది. ఇది గుడ్డా బ్యాడా మీకు? అలాగే మీ హెల్త్ గురించి మీరు మొత్తం తెలుసుకోవాలనుకున్నది ఇదేనా? దీనికి ఆన్సర్ నో. ఇది ఎలాంటిదంటే రాబర్ట్ యొక్క స్టాక్ యొక్క P/E అనేది 12 ఉంది, అలాగే అపార్ట్మెంట్ యొక్క క్యాప్ రేట్ అనేది 12 ఉంది. మీరు మీ వెల్త్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకున్నది ఇదేనా? మళ్ళీ ఆన్సర్ వచ్చేసి నో. ఇక్కడ మనం సేమ్ వర్డ్స్ని సేమ్ నెంబర్స్ని మాట్లాడడం మొదలు పెట్టాము. ఇదే ఫైనాన్షియల్ లిటరసీకి బిగినింగ్. ఇది ఒక ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యొక్క బేసిస్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఎప్పుడైతే వర్డ్స్ను నెంబర్స్ అనేవి తెలుసో. ఇక్కడ ఆ డాక్టర్ ఎస్ క్వాడ్రంట్లో నుంచి మాట్లాడుతున్నాడు, అలాగే ఆ ఇన్వెస్టర్ ఐ క్వాడ్రంట్లో నుంచి మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ డిఫరెంట్ లాంగ్వేజెస్ని మాట్లాడుతున్నారు. డబ్బు సంపాదించడానికి డబ్బు అవసరమవుతుంది అనే పాయింట్ని రాబర్ట్ డిసగ్రీ చేస్తాడు. రాబర్ట్ ఒపీనియన్లో డబ్బుతోని డబ్బు సంపాదించడం అనే అబిలిటీ ఎప్పుడైతే వర్డ్స్ని నెంబర్స్ని అర్థం చేసుకుంటామో అప్పుడు మొదలవుతుంది అని అంటాడు. ఫస్ట్ మనీ అనేది మీ తలలో లేకపోతే అప్పుడు అది మీ చేతుల్లోకి రాదు. నో వాట్ రియల్ రిస్క్ ఈజ్. మీరు మనీని చూడడానికి మీ బ్రెయిన్ని ట్రైన్ చేయడానికి సెకండ్ స్టెప్ వచ్చేసి ఏది రియల్ రిస్క్ అనే దాన్ని రికగ్నైజ్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే పీపుల్ ఇన్వెస్టింగ్ అనేది రిస్కీ అంటారో అక్కడ ఇన్వెస్టింగ్ అనేది రిస్కీ కాదు, ఒక అన్ఎడ్యుకేటెడ్గా ఉండడం అనేది రిస్కీ. ఇన్వెస్టింగ్ అనేది ఫ్లయింగ్ లాంటిది. మీరు ఒక ఫ్లైట్ స్కూల్కి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకుంటే అప్పుడు మీకు ఫ్లయింగ్ అనేది చాలా ఫన్, ఎగ్జైటింగ్ అని అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆ ఫ్లయింగ్ స్కూల్కి వెళ్ళకపోతే అప్పుడు రాబర్ట్ ఆ ఫ్లయింగ్ని వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయేవాడు. బ్యాడ్ అడ్వైస్ ఈజ్ రిస్కీ. రిచ్ డాడ్ ఏమని నమ్ముతాడంటే ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ లేకపోవడం కన్నా ఏదన్నా ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్ ఉండడం అనేది బెటర్. రిచ్ డాడ్ తను ఒక ఓపెన్ మైండెడ్ పర్సన్. రిచ్ డాడ్ మర్యాద గల మనిషి.
అలాగే తను ఎంతోమంది పీపుల్ చెప్పినవి విన్నాడు, కానీ తన ఓన్ డెసిషన్స్ని చేసుకోవడానికి రిచ్ డాడ్ ఎప్పుడు తన ఓన్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యేవాడు. మీకు ఏది తెలియకపోతే అప్పుడు మీకు ఎలాంటి అడ్వైస్ లేకపోవడం కన్నా ఏదైనా ఒక అడ్వైస్ ఉండడం అనేది బెటర్. కానీ మీరు ఒక గుడ్ అడ్వైస్ అలాగే ఒక బ్యాడ్ అడ్వైస్ మధ్యనున్న డిఫరెన్స్ అనేది చెప్పకపోతే అప్పుడు మీకు అది చాలా రిస్కీ. రిచ్ డాడ్ ఏమని నమ్మాడంటే, చాలామంది పీపుల్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ కావడానికి కారణం ఏంటిదంటే పేరెంట్ నుంచి చైల్డ్కి పాస్ అయిన ఆ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది పీపుల్ ఫైనాన్షియల్ సౌండ్ ఫ్యామిలీస్ నుంచి రాలేదు. ఒక బ్యాడ్ ఫైనాన్షియల్ అడ్వైస్ అనేది చాలా రిస్కీ. ఇలాంటి బ్యాడ్ అడ్వైజెస్ అనేవి మనకి ఎక్కువగా మన ఇంటికాడ దొరుకుతాయి. చిల్డ్రన్స్కి వర్డ్స్ కన్నా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే నేర్చుకుంటారు. యువర్ అడ్వైజర్స్ ఆర్ ఓన్లీ యాజ్ స్మార్ట్ యాజ్ యూ. రిచ్ డాడ్ ఏమంటున్నాడంటే, మీరు ఎవరినైతే అడ్వైజర్స్ అని అనుకుంటున్నారో వాళ్ళు మీరు ఎంతైతే స్మార్ట్గా ఉంటారో వాళ్ళు కూడా అంతే స్మార్ట్గా ఉంటారు. మీరు స్మార్ట్గా ఉండకపోతే అప్పుడు ఆ అడ్వైజర్స్ మీకు చాలా చెప్పరు. ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా వెల్ ఎడ్యుకేటెడ్ అయితే అప్పుడు ఆ అడ్వైజర్స్ మీకు చాలా సఫిస్టికేటెడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అనేవి ఇస్తారు. మీరు ఫైనాన్షియల్గా అమాయకుడిగా ఉంటే మీ అడ్వైజర్ మీకు లాస్తో కూడిన సేఫ్ సెక్యూర్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ అనేవి ఆఫర్ చేస్తారు. మీరు ఒకవేళ అన్సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్ అయితే అప్పుడు మీకు లో రిస్క్ లో ఈల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆ అడ్వైజర్ ఆఫర్ మీకు చేస్తాడు. వాళ్ళు తరచూ అన్సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్కి డైవర్సిఫికేషన్ని రికమెండ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అడ్వైజర్స్ ఏమో వాళ్ళు టీచ్ చేయడానికి టైంని చూస్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ టైం అనేది మనీ కాబట్టి. అందుకే మీరు మీ సొంతంగా ఫైనాన్షియల్గా ఎడ్యుకేటెడ్ అయ్యి మీరు మీ మనీని మంచిగా మేనేజ్ చేస్తే అప్పుడు ఆ అడ్వైజర్ ఎవరు ఊహించని విధంగా మీకు మంచి ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాటజీస్ అనేవి చెప్తాడు. కానీ ముందుగా మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడం. ఎప్పటికీ ఇది గుర్తుంచుకోండి, మీ అడ్వైజర్ ఎప్పుడు కూడా మీ అంత స్మార్ట్గానే ఉంటాడు. ఈజ్ బ్యాంకర్ లయింగ్ టు యూ. రిచ్ డాడ్కి తను ఏదైనా డీల్ చేసేటప్పుడు అతనికి ఎంతోమంది బ్యాంకర్స్ ఉన్నారు. వాళ్ళు రిచ్ డాడ్ యొక్క ఫైనాన్షియల్ టీంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. రిచ్ డాడ్ వాళ్ళతోని క్లోజ్ ఫ్రెండ్స్గా వాళ్ళని రెస్పెక్ట్ చేసేవాడు. అయినప్పటికీ రిచ్ డాడ్ తన ఓన్ ఇంట్రెస్ట్ని ఎప్పుడూ చూసుకునేవాడు. రిచ్ డాడ్ కేవలం వాళ్ళ బ్యాంకర్స్ వాళ్ళ ఓన్ బెస్ట్ ఇంట్రెస్ట్ని చూసుకోవాలని ఎక్స్పెక్ట్ చేసేవాడు. 1974 ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒకసారి రిచ్ డాడ్ రాబర్ట్ని ఇలా అడిగాడు, ఎప్పుడైతే ఒక బ్యాంకర్ మీ ఇల్లు అనేది ఆస్తి అని అన్నప్పుడు అతను అక్కడ చెప్పేది నిజమేనా? దీనికి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది పీపుల్ ఫైనాన్షియల్గా లిటరేట్ కాదు, అందుకే వాళ్ళకి ఈ గేమ్ ఆఫ్ మనీ అనేది తెలియదు. వాళ్ళు ఎవరైతే నమ్ముతారో అట్లాంటి వాళ్ళ పీపుల్ యొక్క ఒపీనియన్ని అడ్వైస్ని తీసుకుంటూ ఉంటారు. మీరు ఫైనాన్షియల్గా ఇల్లిటరేట్ అయితే అప్పుడు మీరు ఎవరినొకరిని నమ్మాల్సిన అవసరం అనేది ఉంది. చాలామంది పీపుల్ ఇన్వెస్ట్ చేయడం లేదా మనీని మేనేజ్ చేయడం అనేది వాళ్ళ ఓన్గా చేసే బదులు వేరే పీపుల్ ఇచ్చిన రికమెండేషన్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇలా చేయడం అనేది చాలా రిస్కీ. దే ఆర్ నాట్ లయింగ్, దే ఆర్ జస్ట్ నాట్ టెల్లింగ్ యూ ద హోల్ ట్రూత్. ఎప్పుడైతే ఒక బ్యాంకర్ మీ ఇల్లు అనేది ఆస్తి అని అంటాడో అక్కడ వాళ్ళు మీకు అబద్ధం చెప్పడం లేదు, అతను జస్ట్ మీకు మొత్తం నిజాన్ని చెప్పడం లేదు. ఒకవేళ మీ ఇల్లు అనేది ఆస్తి అయితే మరి ఆ ఆస్తి ఎవరికి చెందినది అనేది ఆ బ్యాంకర్ చెప్పలేడు. మీరు ఒకసారి మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చదివితే అప్పుడు మీకు మీ ఇల్లు అనేది ఆస్తి కాదు అనేది ఈజీగా అర్థమవుతుంది. మీ ఇల్లు అనేది మీ ఆస్తి కాదు, అది బ్యాంక్ యొక్క ఆస్తి.
మనం ఒకసారి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లోని అసెట్ అలాగే లయబిలిటీ యొక్క డెఫినేషన్ని చెప్పుకుందాం. ఒక అసెట్ అనేది మీ జేబులో మనీ పెడుతుంది, కానీ లయబిలిటీ అనేది మనీని మీ జేబులో నుంచి బయటికి తీస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది పీపుల్ ఎవరైతే లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్లో ఉంటారో వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే చాలామంది పీపుల్ వాళ్ళు చేసే జాబ్స్లో సెక్యూర్గా ఉండటం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ పీపుల్ ఎవరైతే రైట్ సైడ్ క్వాడ్రంట్స్లలో ఉంటారో వాళ్ళకి ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరం ఉంది. ఒక పర్సన్ ఫైనాన్షియల్లీగా లిటరేట్ అలాగే ఫైనాన్షియల్లీగా ఇంటెలిజెంట్ ఉండడం అంటే దాని అర్థం అతను మనీ యొక్క బిగ్ పిక్చర్ని అర్థం చేసుకోగలగాలి. మనం ఒకసారి మోర్టేజ్ అనే వర్డ్కి మీనింగ్ తెలుసుకుందాం. మోర్టేజ్ అంటే మీరు ఒక పర్సన్ దగ్గర ఇల్లు కొనడానికో లేదో ల్యాండ్ కొనడానికో మనీని అప్పుగా తీసుకున్నారు. మళ్ళీ మీరు ఆ అప్పుని అతనికి రిటర్న్ చేయలేకపోతే అప్పుడు ఆ పర్సన్కి మీ ప్రాపర్టీస్ మీద రైట్ అనేది ఉంటుంది. పీపుల్ ఎవరైతే ఫైనాన్షియల్లీగా తెలియగల పీపుల్ ఉంటారో వాళ్ళకి తెలుసు మీ బ్యాలెన్స్ యొక్క షీట్లో మీరు తీసుకునే మోర్టేజ్ అనేది అసెట్ కాలంలో ఉండదు, అది లయబిలిటీస్ కాలంలో ఉంటుంది. కానీ మీరు ఒకసారి బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ని షీట్ని చూస్తే మీరు తీసుకున్న మోర్టేజ్ అనేది వాళ్ళ అసెట్స్ కాలంలో ఉంటుంది. మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఇప్పుడు చూపించే డయాగ్రామ్స్ చూడండి. మీరు మీ బ్యాలెన్స్ని షీట్ని చూసుకుంటే అందులో మీ మోర్టేజ్ అనేది మీ లయబిలిటీస్ కాలంలో ఉంటుంది. కానీ మీరు బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ని చూస్తే అందులో మీరు తీసుకున్న మోర్టేజ్ అనేది వాళ్ళ అసెట్స్ కాలంలో ఉంటుంది. ఇదే మనం తెలుసుకోవాల్సిన పెద్ద డిఫరెన్స్. మీరు ఈ బ్యాలెన్స్ షీట్ని చూస్తే మీకు కొంచెం అర్థం కలగాలి. ఇది B&I యొక్క అకౌంటింగ్, కానీ ఇలాంటి వే అనేది బేసిక్ అకౌంటింగ్లో నేర్పరు. మీరు అకౌంటింగ్లో అసెట్లో మీ ఇల్లు యొక్క వాల్యూని చూపెట్టాలి, అలాగే లయబిలిటీలో మీ మోర్టేజ్ యొక్క వాల్యూని చూపెట్టాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే మీ ఇల్లు యొక్క వాల్యూ అనే ఒపీనియన్ అనేది మార్కెట్ నిలకడగా ఉండడం మీద డిపెండ్ అవుతుంది. కానీ లయబిలిటీలో ఉన్న మీ మోర్టేజ్ అనేది మార్కెట్తోనే ఎఫెక్ట్ కాదు. ఒక బిజినెస్ మ్యాన్కి అలాగే ఒక ఇన్వెస్టర్కి మీ ఇల్లు యొక్క వాల్యూని అసెట్ లాగా అనుకోడు, ఎందుకంటే ఆ ఇల్లు అనేది క్యాష్ ఫ్లోని జనరేట్ చేయదు కాబట్టి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ పే ఆఫ్ యువర్ మోర్టేజ్? చాలామంది పీపుల్ రాబర్ట్ని ఇలా అడిగాడు, ఒకవేళ మా మోర్టేజ్కి మేము మనీని చెల్లిస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మా ఇల్లు అనేది అసెట్ లాగా మారుతుందా అని అడిగారు. అప్పుడు రాబర్ట్ చెప్పిన ఆన్సర్ ఇంకా నో, అది ఇంకా ఒక లయబిలిటీనే. ఇలా అనడానికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. ఒకటేమో మెయింటెనెన్స్, ఇంకోటేమో జనరల్ అప్కీప్. ఈ ప్రాపర్టీ అనేది ఒక కార్ లాంటిది, మీరు దాన్ని ఫ్రీగా ఓన్ చేసుకుంటే మీరు దాన్ని ఆపరేట్ చేయడానికి ఇంకా మనీ అనేది ఖర్చు అవుతుంది. ఒకవేళ ఏదన్నా ఒక థింగ్ అనేది బ్రేక్ అవుతే ఇక ప్రతిదీ బ్రేక్ అవ్వడం మొదలవుతుంది. చాలా కేసెస్లలో పీపుల్ వాళ్ళ ఇల్లుని అలాగే వాళ్ళ కార్ని రిపేర్ చేయడానికి మనీని ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు అది అసెట్ ఎలా అవుతుంది? అసెట్ అంటే మనీని జనరేట్ చేయడం, అంతేకాని మనీని ఖర్చు చేయడం కాదు. ఒక పర్సన్ B&I క్వాడ్రంట్స్లో ఉండే అతను ఒక ప్రాపర్టీ ఏదైతే అతనికి ఇన్కమ్ అనేది పాజిటివ్ క్యాష్ ఫ్లో ద్వారా జనరేట్ చేస్తుందో అలాంటి ప్రాపర్టీని అసెట్ లాగా అనుకుంటాడు. ఇక్కడ ఇల్లు అలాగే మోర్టేజ్ అనేది ఒక లయబిలిటీ, ఎందుకంటే మీరు ఇంకా దాన్ని ఓన్ చేసుకోలేదు కాబట్టి. మీరు ఓన్ చేసుకున్నా కూడా గవర్నమెంట్ అనేది ఇంకా మీ మీద ట్యాక్సెస్ అనేది పెడుతుంది. మీరు జస్ట్ ఒకసారి మీ ప్రాపర్టీ ట్యాక్సెస్ని కట్టడం ఆపండి, అప్పుడు మీకు తెలుస్తుంది మీ ప్రాపర్టీని రియల్లీగా ఎవరు ఓన్ చేసుకుంటారనేది. ఇది ఎక్కడైతే ట్యాక్స్ లైన్ సర్టిఫికెట్స్ అనేవి వస్తాయో దీని గురించి మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో చెప్పుకుందాం. ఈ ట్యాక్స్ లైన్ సర్టిఫికెట్స్ అనేవి మీ మనీ మీద 60% ఇంట్రెస్ట్ని పొందడానికి ఒక ఎక్సలెంట్ వే. ఒకవేళ హోమ్ ఓనర్స్ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్సెస్ అనేవి కట్టకపోతే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చెల్లించాల్సిన ట్యాక్సెస్ మీద 10 to 15% ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తుంది.
మీరు ఒకవేళ ప్రాపర్టీ ట్యాక్సెస్ అనేవి పే చేయలేకపోతే అప్పుడు రాబర్ట్ లాంటి వాళ్ళు వాళ్ళకి మనీని పే చేస్తారు. ఇక అప్పుడు చాలా స్టేట్స్లలో మీరు రాబర్ట్కి ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ సర్టెన్ టైంలో రాబర్ట్కి మీరు మనీని పే చేయలేకపోతే అప్పుడు రాబర్ట్ పెట్టిన మనీకి అతను మీ ఇల్లుని తీసుకోగలడు. చాలా స్టేట్స్లలో ఈ ప్రాపర్టీ ట్యాక్సెస్ని రీపేమెంట్లో చాలా ప్రియారిటీగా తీసుకుంటారు. రాబర్ట్కి ఇల్లు కొనే ఆపర్చునిటీ అనేది ఉన్నది. ఎందుకంటే అతను ఫ్యూ $1000 మీదనే అతను ట్యాక్సెస్ అనేది కట్టాడు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త ఇన్ఫర్మేషన్తో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్. జై హింద్.